మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల వాకౌట్. కట్ చేస్తే ఎమ్మెల్యేలందరూ డర్టీ పిక్చర్ ఆడుతున్న సినిమా హాల్లో ప్రత్యక్షం. థియేటర్లో అధికార విపక్షాల ఫ్లోర్లంటూ అడ్డుగోడలుండవు. రూలింగ్ పార్టీ మెంబర్లతో కలిసి షోనంతా ఎంజాయ్ చేసినట్లు మొన్నొక వార్త దేశమంతా పేలిపోయింది. నిన్నటికి నిన్న ఇటువంటిదే ఇంకో సాపత్యం. పార్లమెంట్ శీతాకాలపు సెషన్. లోపలంతా లోక్పాల్ రచ్చ, బయట లాబీల్లో మాత్రం భాయి భాయి శబ్దాలు. ఆగర్భ శత్రువుల్లా జనం భ్రమపడిపోతున్న ఇద్దరు అపూర్వ సహోదరులు చేతిలో చెయ్యేసుకున్నారు. బయటికి భళారే విచిత్రమే, లోపలున్న రొచ్చు సంగతేంటి? జగన్, సుజనా చౌదరి వీళ్ళిద్దరి పేర్లు పేపర్లు చదివే సగటు పాఠకుడికి తెలిసినవే. ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశాలకు చెందిన బిజినెస్ టైకూన్స్. ఒక ఆయన పులివెందుల నుంచి ఎన్నికైన ఎంపీ అయితే ఇంకొక ఆయన తెలుగుదేశం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిపోయిన ఎంపీ. ఇద్దరు అపర కుబేరులే. పాపం ఈ రెండో పెద్ద మనిషి మీద జగన్ వాళ్ళ మమ్మీ రీసెంట్ గా ఒక పెద్ద కేసు కూడా వేసింది. కోర్టులో కొట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా తీర్చిదిద్దడం కోసం ఆయన చాలా కష్టపడిపోయారంటూ కొంతమంది చెప్తారు. ఇక జగన్ల వారి విషయం ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పిల్లోడికి కూడా తెలుసు. అటువంటి ఈ అపర కుబేర్ల మధ్య దోస్తీ కుదిరితే దాన్ని భూతద్దాల్లో చూడడం ఎందుకన్నది ఒక అర్థం కాని ఎపిసోడే. రాజకీయ పార్టీలు పెట్టేది అమాయక జనం కోసం. తలా ఒక జెండా పెట్టుకునేది వాళ్లు భుజాల మీద మొయ్యడం కోసం. ఆ జెండాలు పీకి పందిళ్లేసుకోవడం కోసం, తగువులాడటం కోసం, చివరాఖరుకు తన్నుకొని చంపుకోవడాల కోసం అని వాళ్లకు తెలుసు. కానీ ఈ పిచ్చి జనానికి ఏం తెలుసు? నిన్న పార్లమెంటులో ఒకరికొకరు తారసపడిపోతే ఈ సుజనా చౌదరి అనబడే తెలుగుదేశపు ఎంపీలో సృజనాత్మకత వెల్లివిరిసిపోయింది. బర్త్డే బాయ్ జగన్ కనిపించాడు. అమాంతం కావలించుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఆశాంతం అభినందించేసి అలా పక్కకెళ్లి మాట్లాడుకుందాం రండంటూ సాదరపూర్వకంగా ఆహ్వానించి గంట పైగా బీటేసుకున్నారని వార్తలు గుప్పమన్నాయి. అవును, జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తప్పేంటనే ఎదురు డైలాగులు ఇంకా సుజనా వారి రియో నుంచి వినిపించలేదు. ఏదో కుశలం కనుక్కుందామని పక్కకెళ్లేపాటికి ఇంత రచ్చ చేస్తారా అంటూ ఆయన అక్కసు కూడా వెళ్ళకక్కలేదు. రేపో మాపో ఆ పని చేస్తారేమో తెలీదు. ఈ సమయం సందర్భం సరైందేనా ఇటువంటి పని చేయడానికంటూ ఆయన పార్టీ అధినేత చంద్రబాబు సంజాయిషి అడుగుతారేమో, అంతకంటే తెలీదు. రెండు వైరి పక్షాల మధ్య పచ్చగడ్డి కూడా బగ్గుమనిపోయే దృశ్యాలు 70mm స్క్రీన్ల మీద కనిపిస్తున్న దశలో జగన్, సుజనాల మధ్య ఇంతటి అవాజ్యమైన ప్రేమాభిమానాలు పొంగి పొర్లడానికి కారణాలేంటి? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే టైపులో వీళ్ళిద్దరూ తమ తమ బిజినెస్ కష్టాల్ని ఒకరికొకరు విప్పి చెప్పుకున్నారన్నది పుకార్ల సారాంశం. ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుల్లో జగన్మోహనుడికి దక్కిన బిరుదు నంబర్ 1 కుబేరుడైతే రాజ్యసభలో సుజనుడికి రెండో కుబేరుడి స్థానం దక్కినట్లు వార్తలు చెప్తాయి. ఇక ఇద్దరి మీద ఉన్న కేసులు, వాటి దర్యాప్తుల కథా కమామిషుల్ని మీడియాలో సీరియల్ గా చూస్తున్న ప్రేక్షక వీక్షకులకు బాగా తెలిసిందే. ఒకానొక సందర్భంలో తన కంపెనీల మీద ఎక్సైజ్ ఎగవేత కేసులకు సంబంధించి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి అనబడే ఈయన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరకు వెళ్లి రద్దు చేయించుకునే ప్రయత్నాలు చేశారన్నది అటు తెలుగుదేశంలోనూ ఇటు కాంగ్రెస్ వర్గాల్లోనూ బలంగా వినిపించిన వార్త. అందుకు సంబంధించి వైఎస్ తన అంగీకారాన్ని కూడా తెలిపారని, అయితే ఆయన వెంటనే దుర్మరణం పాలవడంతో సదరు వ్యవహారం అపరిష్కృతంగా ఉండిపోయిందనేది సదరు వార్తల సారాంశం కూడా. ఇక ఇదే విషయానికి సంబంధించి జగన్, సుజనాల మధ్య సంభాషణల్లో చోటు చేసుకుందనేది కొంతమంది చెబుతున్న భాష్యం. ఏదేమైనా వీళ్ళిద్దరి భేటీ వాళ్ల నైతికతకు సంబంధించిన అంశం. బయట ప్రపంచంలో ఒకరి మీద మరొకరు రాళ్లు విసురుకుంటూ, తిట్టుకుంటూ ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే రాజకీయ పార్టీలు ఈ చర్యల్ని ఎలా సమర్థించుకుంటాయి? రాజకీయాలు కార్పొరేటీకరణం అయిపోయి వాటిలోకి వ్యాపార సామ్రాజ్యాల అధిపతులు ప్రవేశించడం అనే క్రోనీ క్యాపిటలిజం లాంటి మాటలకు ఇటువంటి వ్యక్తులే సాక్ష్యాలు. ప్రత్యర్థి పార్టీలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పరస్పరం అభినందించుకున్నంత మాత్రాన ఇన్నేసి వ్యాఖ్యానాలు చేయడం బేసబబే. అయితే వీరిద్దరి భేటీ వెనక ఆయా వ్యక్తుల వ్యాపార ప్రయోజనాలు దాగున్నాయనేది మాత్రం నిజం. పైగా ఈ ఇద్దరు కోర్టు కేసుల్లో పీకల దాకా మునిగిపోయిన నేపథ్యంలో ఇటువంటి అభిభాషణలు చేసుకోవడం లెక్కలేనన్ని అనుమానాలకు ఆజ్యం పోస్తుంది. అందుకే అనేది, తలపులు వాళ్లవి, తలవంపులు మనవి, కలిసే చేతులు వాళ్లవి, ఈ మంటల్లో కాలే మూతులు మనవి.
ఎ టేల్ ఆఫ్ టూ ఫ్రెండ్స్.